హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం కంప్లీట్గా మనం ఇవాళ ఏం చూడబోతున్నామంటే రియల్ మెటీరియల్ చూడబోతున్నాం. అంటే రియల్ రూబీస్లో చూడబోతున్నాము. రియల్ రూబీస్ అండ్ ఒపాక్లో చూడబోతున్నాం అనమాట, చేతం రూబీస్ లాగా. సో ఫస్ట్ మనం ఈరోజు ఏం చూస్తామంటే వాటర్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి రియల్ రూబీ డ్రాప్స్ చూడబోతున్నాం మేడం. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇస్తామన్నమాట. నెంబర్ ఆఫ్ పీసెస్ లెక్కనివ్వం మేడం, నెంబర్ ఆఫ్ లైన్స్ లెక్కనే ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా చూసేటువంటి చేతం రూబీస్లో సైజెస్ మేడం 2mm, 1.5mm, 3mm, 4mm ఈ సైజెస్ చూడబోతున్నాము. టైర్ కటింగ్లో అనమాట. కంప్లీట్ షైన్ వస్తాయి. షైన్లో మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే చేతం రూబీస్లో ఒపాక్ కలర్లోనే మనం కర్బూజా చూడబోతున్నాం మేడం. రెగ్యులర్గా మనం ఎలా చూసామంటే రియల్ లైక్ ట్రాన్స్పరెంట్గా చూస్తూ ఉంటాం కదా, చేతంలో మనం రెగ్యులర్గా దొరకదు మేడం. సో ఈరోజు చేతంలో మనం కర్బూజా చూడబోతున్నాము. డిఫరెంట్ సైజెస్ 3 సైజెస్ చూపిస్తాను మేడం. అలానే మీకు ఒపాక్లో మణులు కూడా చూపిస్తాను. ఒపాక్లో మణులు ఉన్నాయి, ట్రాన్స్పరెంట్లో మణులు కూడా ఉన్నాయి మేడం. ఇదండి ఇవాళ మనం చూపించిపోయే కలెక్షన్ అనమాట. ఓవరాల్గా చూపించేసాను మీకు ఒకసారి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం. సో ఫస్ట్గా చూద్దాము. ఇది చాలా సూపర్ కలెక్షన్ మేడం, చాలా బాగుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇవ్వండి మేడం చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి రియల్ రూబీస్ మేడం, డ్రాప్స్ లాగా ఉన్నాయి రియల్ రూబీస్. ఇవి గ్రెడేషన్ లాగా వస్తాయి మేడం. గ్రెడేషన్ లాగా చిన్న సైజు నుంచి, సపోజ్ ఇది వచ్చేసరికి మీకు 3mm సైజ్ ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది మేడం. మధ్యలో వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 10mm సైజ్ దాకా వస్తుంది. 8mm నుంచి 10mm సైజ్ వరకు, అలానే మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు యాక్చువల్గా నేను 4 లైన్ మాలలాగా సెట్ చేసి పెట్టాము. సో లేదండి మాకు సింగిల్ లైన్ కావాలంటే కూడా విడివిడిగా కూడా ఇస్తామన్నమాట. సో ఇవన్నీ రియల్ మేడం, చూస్తున్నారు కదా, చాలా సూపర్గా ఉంది. నేను 4 ఒకేసారి మెడలో పెట్టుకుని చూపిస్తాను, చూడండి మేడం. మేడం చూస్తున్నారు కదా, ఇది నేను పెట్టుకున్నాను కదా 4 లైన్స్ మాలా మేడం. స్టెప్స్ ఫస్ట్ లైన్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంటుంది. సెకండ్ లైన్ మీకు అట్లా 1 ఇంచ్ గ్యాప్తో వస్తుంది అనమాట. 16, 17, 18, 19 అట్లా వస్తుంది. మొత్తం 4 లైన్స్ ఉన్నాయండి. ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసి 4430 రూపీస్ మేడం. ఈచ్ లైన్ కాస్ట్ 4430 రూపీస్. సపోజ్ ఇది 16 ఇంచెస్ మాలా కాస్ట్ మేడం. సపోజ్ మీరు 17 ఇంచ్ తీసుకుంటే ప్రపోర్షనేట్గా ఒక 100 నుంచి 200 రూపీస్ పెరగచ్చు. 4430 రూపీస్ సింగిల్ లైన్ కాస్ట్ మేడం. నేను మొత్తం పెడితే మళ్ళీ మొత్తం అనుకోగలరు. ఇదిగోండి మేడం, సింగిల్ లైన్ కాస్ట్ 4430 రూపీస్ ఆఫ్ 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అండి. 16 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 4430 రూపీస్. మీకు గ్రెడేషన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మేడం. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు గ్రెడేషన్ ఎంత క్లియర్గా తెలుస్తుందంటే మేడం చూడండి. ఇది మిడిల్ వన్ మేడం, ఇది మిడిల్ వన్ పెద్దది. సో ఇక్కడ నుంచి మీకు గ్రెడేషన్ స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ సేమ్ కైండ్ ఆఫ్ సైజెస్ ఉన్నవి మాత్రమే వస్తాయి, అటు ఇటు కూడా. మీకు చివరికి వచ్చేసరికి గ్రెడేషన్ ఎంత క్లియర్గా తెలుస్తుందో నేను చూపిస్తాను చూడండి. ఇగోండి, ఇది ఫస్ట్ కదా మేడం, ఇది ఫస్ట్ కదా, ఇగోండి లాస్ట్ది ఇంత చిన్నగా ఉంటుంది. మీ గ్రెడేషన్ కూడా క్లియర్గా ఉంటుంది మేడం. మీకు గ్రెడేషన్ కూడా క్లియర్గా తెలుస్తుంది మేడం. ఒక సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 4430 రూపీస్. వీటికి మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. మేడం నెక్స్ట్ చూస్తున్నాము మనం. ఇది వచ్చేసి మనకి మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం చేతం రూబీస్లో 4 లైన్ మాలా మేడం, సారీ 4mm సైజులో ఉన్నటువంటి 3 లైన్ మాల అనమాట. బీడ్ సైజ్ వచ్చేసరికి 4mm మేడం. లైన్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ 3mm సైజ్ 3 లైన్స్ వచ్చాయి. ఇది మీకు ఎలా స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ 16, 17, 18 ఇంచెస్ వస్తుంది. 16, 17, 18 మేడం. లైన్ కాస్ట్ ఇది కంప్లీట్గా 3 లైన్స్ కాస్ట్ వచ్చేసరికి 3780 రూపీస్ మేడం. 3780 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. 4mm చేతం రూబీస్ మేడం, ఒపాక్ కలర్లో ఉంటాయి. మేడం చూడండి మేడం, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది టైర్ కటింగ్లో వచ్చినటువంటి ఒపాక్ రూబీస్ మేడం. ఒపాక్ రూబీస్ అనమాట. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండవు. ఇది 1.5mm సైజ్ ఉంది మేడం. ఇది 1.5mm సైజ్ వస్తుంది. టైర్ కటింగ్ వస్తుంది అనమాట. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసరికి 600 రూపీస్ అండి.
సింగిల్ లైన్ కాస్ట్ 600 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 600 రూపీస్ సింగిల్ లైన్ కాస్ట్ అండి. ఇది ఏంటి అంటే మీకు 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. మీరు 3 లైన్స్ మినిమం వేసుకుంటే లుక్ మంచిగా ఉంటుంది. 16 నుంచి మీరు ఎంత మన నెక్ సైజుని బట్టి చూసుకుంటూ మనం ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ వేసుకోవచ్చు మేడం. చూడండి షైనింగ్ కూడా మంచిగా వస్తుంది మేడం. ఇవన్నీ కటింగ్స్ ఉంటాయి కాబట్టి షైనింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, 1.5 mm మేడం, 600 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్. స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసరికి 2.5 mm 2.5 mm సైజ్ ఉంది మేడం. 800 రూపీస్ మేడం ఇది. మేడం ఇది వచ్చేసరికి 2.5 mm సైజ్ ఉంది. 800 రూపీస్ మేడం ఇది. 800 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ మేడం ఇది. 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. 1 to 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. ఇగోండి ఇదంతా టైర్ కటింగ్ మేడం. టైర్ కటింగ్ అనమాట. అంటే రెండు వైపులా ఫ్లాట్గా ఉంటుంది. మీకు 1.5 mm చూపించాను, 2.5 mm కూడా చూపించాను మేడం. నెక్స్ట్ ఎంఎంలోకి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. మేడం ఇది 2/3 mm మేడం. ఇక్కడ ఏంటి అంటే లావ్ అదే ఉంటుంది, కాస్త పొడవు పెరిగేసరికి మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది మేడం. కొంచెం పెద్దగా కనిపిస్తుంది. 1000 రూపీస్ లైన్ కాస్ట్ మేడం. 1000 రూపీస్ లైన్ కాస్ట్. ఒక లైన్ వచ్చేసి 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 2/3 mm సైజ్ మేడం. 2/3 mm సైజు. షైనింగ్ చూస్తున్నారు కదా, సూపర్ షైనింగ్ ఉంటుంది. షైనింగ్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి మేడం. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండవు, ఒపాక్ లాగా ఉంటాయి అనమాట. ఒపాక్ అంటేనే మీకు లాస్ట్ టైం కూడా చెప్తూ ఉంటాను నేను. దారం లోపల ఏదైతే మీకు థ్రెడ్ అనేది ఉందో ఆ థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది. ఓకే మేడం. ఎక్కువ గాడిగా కనిపించింది అనమాట. లుక్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది. 2/3 mm సైజ్ మేడం. 1000 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. ఇగోండి నేను ఇక్కడ సైజు కూడా మెన్షన్ చేశాను మేడం ట్యాగ్ మీద. 2/3 mm సైజు. 1000 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. రెండు లైన్ల నుంచి స్టార్ట్ చేసి మీరు ఎన్ని లైన్లు అయినా వేసుకోవచ్చు. మినిమం 2 లైన్స్ అయినా వేసుకుంటే కనిపిస్తుంది మేడం. మేడం నెక్స్ట్ 3/5 చూద్దాం మేడం. 2/3 చూసాం కదా, నెక్స్ట్ 3/5 చూద్దాం. ఇది వచ్చేసి 1500 స్ట్రింగ్ కాస్ట్ మేడం. 1500 వచ్చేసి స్ట్రింగ్ కాస్ట్. 1200 మేడం. మేడం చూడండి ఇది 3/5 mm సైజు. 3 mm పొడల్పు, 5 mm పొడవు వస్తుంది. స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసరికి 1200. లెంగ్త్ సేమ్ మేడం. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. చూస్తున్నారు కదా మేడం, చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ఇవాళ చూపించిన అన్నీ కూడా మీకు రియల్ అండ్ దట్టు సర్టిఫైడ్ వన్స్ మేడం. మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఫర్ కలర్ అండ్ షైన్. మీరు వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్ తగలకుండా యూజ్ చేసుకోండి. వాడిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా కవర్ ఆర్ పౌచ్లో రెగ్యులర్గా కవర్లోనే పెట్టాలి మేడం. కాటన్లో పెడితే డస్ట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో డస్ట్ అబ్జార్బ్ చేసుకోకుండా ఉండాలంటే మంచి ఫోల్డబుల్ కవర్ లాంటి దాంట్లో పెట్టుకోండి. 1200 రూపీస్ మేడం స్ట్రింగ్ కాస్ట్. 3/5 mm సైజ్ మేడం ఇది. మేడం ఇప్పుడు చూస్తున్నాం మేడం మనం 4 mm సైజ్ మేడం. ఇది 4 mm సైజ్ వస్తుంది. ఇది మినిమమ్ అని కాదు, 3-4 లైన్స్ ఎన్నైనా వేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఏంటి అంటే దీనికి కస్టమైజేషన్ అనేది మన ఇష్టం మేడం. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసరికి 1100 పడుతుంది మేడం. సింగిల్ లైన్ కాస్ట్ 1100 పడుతుంది. 4 mm సైజ్ మేడం. ఇదిగోండి 4 mm సైజు. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. నేను ప్రతిదానికి మీకు ఎంఎం సైజ్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసి ఇచ్చినప్పుడు మాకు ఏది కరెక్ట్గా ఇచ్చారనేది తెలియడం కోసం కంపల్సరీ సైజ్ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మేడం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఒపాక్లో మీకు కర్బూజా చూపిస్తున్నా మేడం. ఒపాక్లో కర్బూజా అనమాట. 6 mm సైజ్ వచ్చింది మేడం. చాలా నీట్గా ఉంది. 6 mm సైజులో చాలా నీట్గా వచ్చింది. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 4720 రూపీస్. 4720 మేడం.
చాలా అంటే చాలా నీట్గా ఉంది, క్లాస్గా ఉంది మేడం. సింగిల్ లైన్ వేసుకున్నా కూడా రిచ్ లుక్ కనిపించేంత బాగుందనమాట. సో మనం దీన్ని మిస్ చేసుకోవద్దు మేడం. ఇది సైజెస్ వారీగా ఉంది, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజెస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను చూపిస్తున్నది అయితే 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉన్న 6 mm సైజులో ఉన్నటువంటి కర్బూజా చూపిస్తున్నా మేడం. ఒపాక్ మీకు రెగ్యులర్గా ఉండే కర్బూజాలు ఎట్లా ఉంటాయంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా మేడం, ఇది ఒపాక్ లాగా ఉందన్నమాట, అంటే చేతాం అనమాట. అది సూపర్ మేడం. అసలు దీనికి ఇంకా మనం ఎదురు చూడాల్సిన, అంటే అబ్బాయి ఇది తీసుకుందామా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉంది మేడం. నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం, నెక్స్ట్ సైజ్ చూపిస్తున్నాను. ఇందాక 6 mm చూపించాను కదా మేడం, ఇప్పుడు 5 mm చూపిస్తున్నాను. ఇగోండి మేడం 5 mm, ఇగోండి మేడం 5 mm సైజు, సేమ్ 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. 5 mm సైజ్ వస్తుంది. కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ మేడం. 4000 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్. 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. చాలా నీట్గా ఉంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. మీరు 2 లైన్స్ 3 లైన్స్ అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మధ్యలో ముత్యాల మధ్యలో కలుపుకుంటానంటే కూడా ఇంకా బాగుంటాయి మేడం, ఎందుకంటే రెగ్యులర్గా ఈ కలర్ మనకి దొరకడం కష్టం అనమాట. అంటే మన రెగ్యులర్ పచ్చలు కెంపులు ఇవి చూస్తూ ఉంటాము, ఒపాక్లో మీకు ఇది దొరకడం చాలా రేర్. ఓకే మేడం, నెక్స్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి 4 mm సైజ్ మేడం. అన్నీ కూడా సేమ్ లెంగ్త్ మేడం, 4 mm సైజ్. ఇది లెంగ్త్ అయితే అన్నిటికీ సేమే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 2480 రూపీస్ మేడం. 2480 రూపీస్. దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి కదా మేడం. ఇదిగోండి 4 mm సైజు, 12.5 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంది. అన్నిటికీ సేమ్ లెంగ్తే ఉంది. చూడండి షైనింగ్ చూస్తున్నారు కదా, నేను అసలు హ్యాండ్ని రొటేట్ కూడా చేయట్లేదు మేడం. జస్ట్ అలా పట్టుకుంటేనే దాని మీద లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. 2480 రూపీస్ మేడం. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము ఫర్ కలర్ అండ్ షైన్కి. మేడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్ని చూడండి, వాచ్ చేయండి మేడం. ఎందుకంటే అందరూ మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే మేడం, మనం ఇంతకుముందు మనం చూసాం మేడం, ఏం చూసామంటే ట్రాన్స్పరెంట్లో మణులు చూసాం కదా మేడం. ఇప్పుడు ఒపాక్లో మణులు చూపిస్తున్నా మేడం. 2 mm 440 మేడం. ఇది ఒపాక్ అనమాట. ఇది రెండు డిఫరెంట్ ఉంటాయి, నేను చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ మనులు 2 mm చూపిస్తాను, అలానే ఇప్పుడు ఒపాక్ మనులు 2 mm కూడా చూపిస్తాను. ఒపాక్ మనులు మేడం ఇవి 2 mm సైజు, 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 440, 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. 440 ఒపాక్ మేడం. ఇది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను, ఇది ఒపాక్. సపోజ్ మేడం మీరు మనులు అన్నారు కదా, మరి అప్పుడు కూడా మనం చూసాం కదా మేడం అంటారా? ఇగోండి మేడం, ఇది ట్రాన్స్పరెంట్ మనులు. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇవి ట్రాన్స్పరెంట్ మనులు. ఇవి 400 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ మేడం. ఇది కూడా సేమ్ 440 కాస్టే మేడం. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ మనులు మేడం. రెండు సేమ్ కాస్ట్, సింగిల్ లైన్ కాస్ట్ మేడం. ఇది బంచ్ కాస్ట్ కాదు మేడం. ఇది వచ్చేసి మనకి ఒపాక్ మనులు, రెండు 2 mm. మీకు తేడా తెలుస్తుంది కదా మేడం, తేడా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసేమో మనకి సెల్ఫ్ షైన్, అంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది మేడం. మరి అంత ఓవర్ షైనింగ్ నేను వేసుకోలేనండి, కొంచెం నాకు డీసెంట్గా లుక్ కావాలండి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఓకే, రెండు సేమ్ కాస్ట్. ఇది వచ్చేసి 15 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది, ఇది 12 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మనుల్లోనే 2.5 mm సైజ్ కూడా చూపిస్తాను మేడం. ఇదిగోండి, ఇది వచ్చేసి 2.5 mm మేడం. ట్రాన్స్పరెంట్ మనులు, దీని కాస్ట్ 600 రూపీస్ మేడం. 600 రూపీస్, 2.5 mm సైజ్ వస్తుంది. 600 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ పడుతుంది మేడం. మేడం నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి, 800 రూపీస్. మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, 3 mm సైజ్ మేడం. ఇది 3 mm సైజులో మీకు ట్రాన్స్పరెంట్ మనులు మేడం. ట్రాన్స్పరెంట్ మనులు, వీటికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము. ఇవాళ నేను చూపించినవన్నిటికీ కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను మేడం. 760 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ పడుతుంది. 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. ఇదేమో 3 mm.
ఒకసారి చూసుకోండి, మీకు ఏ సైజ్ ఫిట్ అవుతుంది అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మేడం ఇది చూస్తున్నారు కదా, ఇది 3 mm, ఇది 2.5 mm. ఒక్క నిమిషము, ఇది 2 mm. 2.5 mmకి 3 mmకి పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు మేడం, 0.5 కాబట్టి. ఓకే, ఇదిగోండి మేడం, ఇది 2 mm ఒపాక్, 2 mm ట్రాన్స్పరెంట్, 2.5 mm ట్రాన్స్పరెంట్, 3 mm ట్రాన్స్పరెంట్. చూస్తున్నారు కదా, మీకు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ అన్నీ ఒకేసారి పెట్టామన్నమాట, ఎందుకంటే మీరు సైజెస్ కంపేర్ చేసుకోవడానికి వీలుగా. షైనింగ్ చూస్తున్నారు కదా మేడం, షైనింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. వెంటనే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మేడం. మేడం ఇది ఇప్పుడు చూపిస్తున్నాను, ఇవి ఇమిటేషన్ రూబీ అంటాం మేడం. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, వర్షం పడినప్పుడు గులాబీ రంగు ఎట్లా ఉంటుందో, చాలా డార్క్ కలర్లో వస్తుందో అలా ఉంటుంది. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మేడం. ఓకే, ఇవి ఇమిటేషన్ రూబీస్ అంటాం అనమాట మనం. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఒక్క లైన్ కాస్ట్ చెప్తాను మేడం, 3560 రూపీస్ అండి. సింగిల్ లైన్ 16 inches లెంగ్త్ వస్తుంది, 3560 రూపీస్ అండి. 3560 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. చూస్తున్నారు కదా, ఇది చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఐటము పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఫీల్. ఇది చాలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది మేడం. ఇట్లా అంటే కూడా స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్. ప్రతి బీడ్ టైర్ మీద ప్రతి దానికి కటింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ కటింగ్స్ రాగలిగితే అన్ని కటింగ్స్ వస్తాయి మేడం దీని మీద. చూస్తున్నారు కదా, చాలా నెంబర్ ఆఫ్ కటింగ్స్ అనేది చాలా హ్యూజ్ ఉంటాయి దీని మీద. సో దీనివల్ల ఏమవుతుందంటే వేసుకుంటే కూడా మీకు మంచి లుక్ వస్తుంది. సింగిల్ లైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మేడం. మేడం నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు, ఇదే ట్రాన్స్పరెంట్ రూబీస్లోనే కర్బూజా చూపిస్తున్నా మేడం. ట్రాన్స్పరెంట్ రూబీస్లో సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 4370 రూపీస్ మేడం. 4370 రూపీస్, 4370 సింగిల్ లైన్. ఇక్కడ చూడండి మేడం. ఓకే, చాలా నీట్గా ఉంటుంది మేడం ఐటమ్ కూడా. ఇది మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీకు రెండు కంపేర్ చేసుకుంటానంటే చెప్తాను మేడం. ఇది 8 mm సైజ్ ఉందండి. ఇదిగోండి, ఇదేమో మనం ఇందాక చెప్పాను కదా, నా చేతి మీద చూపిస్తాను మేడం. బ్లాక్ కలర్ కాకుండా వైట్ కలర్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి, తెలుస్తుంది కదా మేడం మీకు. నేను ఇందాక చూపించిన చేతం రూబీస్, ఇవి వచ్చేసి ఇమిటేషన్ రూబీ అంటాం మేడం వీటిని మనం. అంటే ఇమిటేషన్ అనేది ఏదో ఇమిటేషన్ అని, ఇదేంటి అంటే మీకు రూబీ కలర్ ఇట్లా వస్తుంది అని చెప్పడం కోసం అలా చెప్తున్నాను మేడం. ఇది వచ్చేసరికి మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రియల్ రూబీస్లో ట్రాన్స్పరెంట్ వస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి, ఇక్కడ మీకు ఒపాక్ కలర్ కానీ ఇక్కడ రియల్ ట్రాన్స్పరెంట్కి కలర్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా చూసుకోండి మేడం. ఓకే అండి, ఇది వచ్చేసరికి మీకు 8 mm సైజ్ వస్తుంది, ఇది వచ్చేసరికి 6 mm సైజ్ ఉంది. ఇదిగోండి మేడం, మీకు ఇక్కడ నేను రూబీస్లో 3 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాను మేడం. అన్ని రూబీసే, బట్ వాటి పేర్లు మార్పు అంతే మేడం. ఇగో చూడండి, ఇది రూబీస్ మేడం. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసరికి మీకు రూబీ కలర్ అనమాట, కంప్లీట్గా రియల్ రూబీ కలర్. ఇది వచ్చేసరికి ఒపాక్లో రూబీ కలర్. ఇది వచ్చేసి ఇగో చూడండి, యాస్టీజ్ ఇలానే ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అందుకనే దీనికి ట్రాన్స్పరెంట్ రూబీ అంటాం అనమాట. ఇది రూబీకి ఇది ట్రాన్స్పరెంట్ రూబీ మేడం. ఓకే, కొంతమంది దీన్నే ఇమిటేషన్ రూబీ అంటారు. అది మీకు మెన్షన్ చేసి చెప్పాలని నేను ఇప్పుడు ఈ 3 కలర్స్ ఒక్క దగ్గర పెట్టి చూపిస్తున్నాను. 3 కూడా రూబీసే మేడం. రూబీస్లో డిఫరెంట్ కలర్స్ అనమాట, అంతే. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ మేడం. రూబీస్ అంటేనే ఒకటే కలర్ కదా అంటే అవునండి. రెడ్ కలర్, మెరూన్లోనే రకరకాల మెరూన్స్ ఉంటాయి చూసారా, అలానే ఒకటే ఐటెంలో డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయి, దానికి కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయని చూపించాను అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్ మేడం.